మనకి ఒక మూఢనమ్మకం ఉంది. ఏంటనంటే పున్నమ నరకం నుండి తప్పించగలిగినటువంటి వాడు కుమారుడే అంటూ మనకందరికి కూడా తెలుసు. అందుకే కుమారత్వం కొరకు, కుమారుడు కొరకు మరి చాలా ప్రయాసపడుతూ ఉంటాం. మరి ఎంతోమంది ఆడపిల్లలు పుట్టినప్పుడు కూడా మరి కుమారుడు కావాలని తల్లిదండ్రులు తపన పడుతూ ఉంటారు. ఎందుకనంటే మరి మానవుల్ని తప్పించేవాడు కుమారుడే. పున్నామ నరకం నుండి తప్పించేవాడు కుమారుడే. కుమారుడు తలకొరువు పెడితే నరకం నుంచి తప్పించబడతామనే ఒక అభిప్రాయం ఉంది. ఎప్పుడు కూడా మనం గమనించినట్లయితే దేవునికి విరోధమైనటువంటి వాడు సాతానుడు, అంటే దుష్టుడు, దురాత్మ. దేవుడు మంచి చేయాలనుకుంటే సాతానుడు మనుషులకు నష్టాన్ని కలగజేస్తూ ఉంటాడండి. అందుకే మరి సాతానుడు ఎప్పుడు కూడా, దుష్టుడు ఎప్పుడు కూడా సంపూర్ణమైనటువంటి సత్యాన్ని చెప్పడు, సగం